హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు నాకు సాయిబాబా దివ్య పూజ 5th వీక్ అనమాట. ఈసారి లిటరల్లీ నేను ఒక 2 months చేసినట్టున్నాను సాయిబాబా దివ్య పూజ. కుదరలేదు, మధ్యలో ఇంటికి వెళ్ళడం, మధ్యలో పీరియడ్స్, అత్తయ్య వాళ్ళు రావటం, ఇలా 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 మధ్యలో చాలా గ్యాప్స్ తీసుకున్నాను. మధ్యలో 2 times ఎప్పుడు నాకు హెల్త్ కూడా బాగాలేదనమాట. సో చాలా గ్యాప్స్ తీసుకుని చేశాను అనమాట ఈసారి పూజ. అందుకే చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్గా ఈరోజు 5th వీక్ చేయబోతున్నాను. సో ఇంకా ఇవాళ ఫుల్ పని ఉంది, తెలుసు కదా మీకు 5th వీక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే పనులు స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడే తలస్నానం అది చేసేసి వచ్చేసాను. సో ఇంకా కుకింగ్, ఇంకా ప్రసాదం అన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను. సో కొంచెం స్కిన్ కేర్ కూడా చేసేసుకుని అప్పుడు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. అట్లీస్ట్ సన్ స్క్రీన్ అయినా రాసుకుంటే కొంచెం కుకింగ్ దగ్గర వేడి వస్తూ ఉంటుంది కదా. సో కొంచెం స్కిన్ కేర్ కూడా చేసేసుకుని ఇంకా స్టార్ట్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో కొంచెం స్కిన్ కేర్ తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంత బిజీ టైంలో స్కిన్ కేర్ ఎందుకు అలెక్కే అనుకుంటున్నారా? ఫస్ట్ అది తీసేసుకున్నాం అనుకోండి, ఎంత 2 minutes పని అయిపోతుంది అండ్ మన స్కిన్ కొంచెం సేఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను డెర్మాకోది ట్రాన్జెలిక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం యూస్ చేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే 2 యాక్టివ్స్ ఉంటాయన్నమాట. 3% ట్రెనెక్సమిక్ యాసిడ్, అలాగే 10% ఎజెలిక్ యాసిడ్ ఉంటాయి. మెయిన్గా ఇది హైపర్ పిగ్మెంటేషన్కి, మెలస్మాకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎజెలిక్ యాసిడ్ ఉంది కాబట్టి మనకి యాక్నే వల్ల వచ్చిన బ్లెమిషెస్ ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. నాకైతే ఈ మధ్య చాలా యాక్నే వస్తుంది, మేబీ పీసీఓడి వల్ల అనుకుంటా. సో క్లియర్ స్మూత్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ సీరమ్. సో జస్ట్ 2 drops అప్లై చేసేసాను అండ్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. ఇది వరకు నేను హైలరానిక్ సన్ స్క్రీన్ యూస్ చేసేదాన్ని, డెర్మాకోదేదే చాలా యూస్ చేశాను. అవి చాలా బాటిల్స్. ఇది లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. 6 hours ఉంటుంది. ఇది స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. వైట్ కాస్ట్ కూడా ఏమీ ఉండదు అనమాట. సో నాకు బాగా నచ్చింది ఈ సన్ స్క్రీన్. మెయిన్గా దీంట్లో ఉన్న యాక్టివ్స్ అవి కూడా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మీరు సీరం మాత్రం ట్రై చేయండి. ఒకవేళ మీకు యాక్నే కానీ, మెలస్మా కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే బాగా యూజ్ అవుతుంది. చాలా క్లియర్ స్మూత్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ కూపన్ కోడ్ ఇస్తాను మీకు స్క్రీన్ పైన, అది కూడా యూజ్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్సే. అండ్ మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు అలాంగ్ విత్ భూమి. ఆల్రెడీ 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు ఈ ఇయర్లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. సీరం అండ్ సన్ స్క్రీన్ కూడా బెస్ట్ అనమాట. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వస్తే అస్సలు టైం తెలీదు. అండ్ ఇన్ని రెసిపీస్ చేద్దామని చాలా ప్లాన్ చేశాను ఈరోజు. సో ఇంకా అసలు టైమే తెలీదు. నాకైతే ఈ మధ్య కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంట్రెస్ట్తో చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి, కొత్త వెరైటీస్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి వెరైటీస్ అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈరోజు గుత్తొంకాయ చేస్తున్నా. అదే రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. రెసిపీస్ కూడా షేర్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు, అందుకే. అండ్ ఫస్ట్ అయితే మిక్సీలో ఆనియన్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయాలి. ధనియాలు లేవని ధనియాల పౌడర్ వేసేస్తున్నాను డైరెక్ట్. అండ్ కొంచెం నానబెట్టిన జీడిపప్పు వేస్తే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. దానికి ఈజీగా అయిపోతుంది. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని పేస్ట్ చేసేసాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, లైక్ కొబ్బరి, ఇంకా ఎండుమిరపకాయలు, అంటే చాలా కొంచెం ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ చేస్తారు. బట్ నేనైతే ఇలా సింపుల్గానే చేస్తాను. గుత్తొంకాయ చేసినప్పుడు టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసి కలిపేసి దాన్ని స్టఫ్ చేసేస్తాను అనమాట బ్రింజాల్లో. అండ్ స్టఫింగ్ అయిపోయాక ఫస్ట్ గ్రేవీని ఆయిల్లో మిక్స్ చేసి కొంచెం కరివేపాకు వేసేసి గ్రేవీని కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. అండ్ గుత్తొంకాయ అయితే ఇంకేం లేదండి, కొంచెం వాటర్ వేసేసి అలా మూత పెట్టి మగ్గిస్తే అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేస్తాను. ఇంకా సాంబార్ చేస్తున్నాను ఈరోజు ఆయన కోసం అన్నట్టు. అండ్ టమాటో పప్పు చేసా, ఆలు ఫ్రై చేసా, అండ్ బూందీ చేస్తున్నాను ఇక్కడ. బూందీ రెసిపీ లాస్ట్ బాబా దివ్య పూజ వీడియోలో చూపించాను, అందుకే ఇంకా రెసిపీ ఏమీ షేర్ చేయట్లేదు. సో బూందీ ఇంకా ఎమ్మీగా వచ్చింది ఈసారి, లాస్ట్ టైం కంటే కూడా. లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం చేశాను. అండ్ కంపల్సరీ ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ అది చేయాలి. ఏంటి? కిచడి. సో బాబా దివ్య పూజకి కంపల్సరీ అనమాట అది. సో అది కూడా చేసేసాను. అండ్ బూందీ కూడా రెడీ అయిపోయింది, గుత్తొంకాయ కూడా రెడీ అయిపోయింది, సాంబార్ కూడా రెడీ అయిపోయింది, అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి. సో ఇంకా పూజ చేసేసుకోవడమే.
ఓకే గైస్, ఇప్పుడే వంట అయింది, చాలా లేట్ అయిపోయింది. అసలు మీరు 50% కూడా చూసుండ్రు, అంత అసలు చూపించలేదు నేను మీకు. ఓన్లీ బూందీ గుత్తొంకాయ చూపించాను, ఆలూ ఫ్రై 2 సార్లు చేశాను, పప్పు చేశాను, పప్పుచారు చేశాను. ఇవన్నీ చేసేసరికి అయిపోయింది ఇంకా నా పని. బట్ టైం అయితే ఎక్కువ లేదు, ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ టెంపుల్కి అది కూడా వెళ్ళాలి కదా. సో చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ పూజ అయ్యేసరికి మినిమం ఒక 1/2 అవర్ to 40 minutes పడుతుంది. సో పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి. కిచడీ చేశాను, ఇంకా గుత్తొంకాయ మళ్ళీ రైస్లో కలిపి పెట్టాను అనమాట. బాబాకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం అంట, గుత్తొంకాయ కాదు వంకాయ ఇష్టం అంట, వంకాయ కూర అంటే. నేను కూడా మొన్న ఏదో రీల్స్లో చూశాను, సో అందుకే ఈసారి స్పెషల్గా గుత్తొంకాయ చేశాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంకా శారీ చేంజ్ చేసేసుకుని పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. సో ఇదిగోండి శారీ, వెర్ ఇస్ ద శారీ ఇక్కడ పెట్టేసాను, చూపిస్తాను మీకు శారీ, రండి. ఈ శారీకి ఒక మినీ స్టోరీ ఉంది, అందుకే చూపిస్తాను అని అంటున్నా. సో ఇది శారీ, యాక్చువల్లీ ఈ శారీకి ఒక మినీ స్టోరీ ఉందన్నమాట, అందుకే ముందే చూపిస్తున్నాను మీకు. ఇది తీసుకుని 3 months అవుతుంది తెలుసా ఈ శారీ. నేను యాక్చువల్లీ జాహ్నవి కపూర్ టిష్యూ శారీ చేశాను, గుర్తుందా మీకు, పింక్ శారీ. తను ఇలా గోల్డ్ శారీ కూడా కట్టుకున్నారు, లైక్ ఎల్లో గోల్డ్ ఆ షేడ్లో. సో ఇది నేను చేద్దామని చాలా ట్రై చేశాను. ఎగ్జాక్ట్ బార్డర్ కూడా మోస్ట్లీ ఇంచుమించు అలా ఉన్నది తీసుకుని, స్టిచ్చింగ్ మళ్ళీ బార్డర్ లేదనమాట దీనికి, అలా ఉన్నది చేయించాను. మళ్ళీ దీనికి బార్డర్ తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నాను, బయట అక్కడ తీసుకుని స్టిచ్చింగ్ చేయించాను. అండ్ ఎందుకు ఎంత టైం పట్టింది అంటే స్లీవ్స్కి ఇప్పటికీ టైం పట్టింది, కానీ నేను ఏం చేయలేకపోయా. స్లీవ్స్ యాక్చువల్లీ తంది సేమ్ ఇంచుమించు ఇంతే ఉంటుంది అనమాట, బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది. సో స్లీవ్స్ దగ్గర మాత్రం ఏదో కట్ వర్క్ లా వస్తుంది అనమాట. సో అది నేను ఆ పీస్ తీసుకుందామని చాలా ట్రై చేశాను. ఎన్ని వెతికాను అంటే లిటరల్లీ ఒక 5-6 times అయినా వెతుకుంటాను, 5-6 shops అయినా వెతుకుంటాను ఈ స్లీవ్స్ కోసం, బట్ ఎక్కడ దొరకలేదు. కొంచెం సిమిలర్ అయినా దొరికితే చూద్దామని చాలా ట్రై చేశాను, అసలు దొరకలేదు. ఇంకా మళ్ళీ లుక్ పోతుంది, వేరే ఏమైనా మళ్ళీ వేసేస్తాయని చెప్పి ఇంక ఇలాగే స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట. మళ్ళీ ఏమైందంటే బార్డర్ మాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్లీవ్స్కి వేయలేదు, మళ్ళీ అది పంపించి మళ్ళీ స్లీవ్స్కి బార్డర్ వేయించాలి, లేదంటే లుక్ అంత బాగోదు కదా. సో అందుకని సో అలా దీనికి ఇంత టైం పట్టింది. లిటరల్లీ పాపం 3 months అయింది తను నాకు శారీ పంపించి. సో ఈ శారీ నేను సేమ్ ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెం సిమిలర్గా చేద్దామని కూడా చాలా ట్రై చేశా, బట్ అవ్వలేదు. కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, చూద్దాము. సో ఇది శారీ అనమాట, టిష్యూ శారీ ఇది కూడా. దీనికి షైన్ అంతా కూడా చాలా బాగుంది. నేను పేజ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోతాను, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. సో ఈ శారీకి బ్యాంగిల్స్ మ్యాచింగ్ అని వేసేసుకున్నాను ముందే. సో యా, మళ్ళీ కలుస్తాను. ఇంకా నాకు శారీ అయితే ఎంత బాగా నచ్చేసిందో, కట్టుకున్నాక ఇంకా బాగా లుక్ వచ్చింది, నా ఫేస్ కూడా గ్లో అయిపోతుంది శారీలో. నాకు బాగా నచ్చింది శారీ, కంఫర్టబుల్గా కూడా ఉంది. షీట్ అండ్స్ బొటిక్ అనే పేజ్ నుంచి అండి, వాళ్ళ పేజ్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి పేజ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను స్వప్న జ్యువెల్స్లో తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూపించాను, బట్ యూట్యూబ్లో ఈ మధ్య ఎక్కువ నేను ఈ కలెక్షన్స్ ఇవేమీ చూపించట్లేదు కదా, బ్లాగ్స్ కొంచెం తగ్గించాను కదా, అందుకే. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు లింక్స్ కావాలి అని అంటే కనుక. షార్ట్స్లో పెడుతున్నాను, షార్ట్స్లో చాలామంది లింక్స్ అడుగుతున్నారు, బట్ కుదరట్లేదు షార్ట్స్లో యాడ్ చేయడానికి లేక. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అండ్ ఫుల్ లుక్ చూసేయండి శారీది. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో మంచిగా చాలా మంచి బాబాకి ఇష్టమైనవన్నీ చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది నిజంగా. పూజ అంతా బాగా జరిగింది. ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేష సాయినే నమః. ఓం శ్రీ సాయి గౌదావరితట షిరిడి వాసనే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాయ నమః. మీలో చాలామంది సాయిబాబా దివ్య పూజ గురించి నేను చెప్పాక తెలుసుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు, వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మెసేజ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఛానల్ ద్వారా ఈ దివ్య పూజ గురించి కొంతమందికైనా నేను చెప్పాను అని అంటే బాబా నాతో ఇలా చెప్పించారేమో అనిపిస్తుంది నాకు నిజంగా. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరితో మాట్లాడినా అందరూ కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లమో పెద్ద ప్రాబ్లమో ఉంటూనే ఉంటుంది వాళ్ళ లైఫ్లో, బట్ పైకి మాత్రం అందరూ నార్మల్ అన్నట్టే ఉంటారు కదా. సో అలా ఏ ప్రాబ్లం ఉన్నా,
ఏ కష్టం ఉన్నా అన్నీ మీకు బాబా తీర్చాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా నాకు బ్లెస్ చేయండి, ఓకేనా? అండ్ మేము కూడా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హారతి కూడా తీసుకోండి. నాకు చాలామంది మెసేజ్ చేశారు దివ్య పూజ గురించి. మెయిన్గా ఏంటంటే కథలు ఉంటాయి కదా, సో ఆ కథలు కూడా ఎవ్రీ వీక్ చదవాలా, లేదంటే అది జస్ట్ మంత్రాలు ఒకటి చదివి పెట్టేస్తే చాలా అన్నట్టుగా అడుగుతున్నారు. బట్ లేదండి, కథలు కూడా ఎవ్రీ వీక్ చదవాలి. మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఎవ్రీ వీక్ మీరు ఆ కథలు అన్నీ కూడా చదువుకుంటేనే మంచిదన్నమాట. సో మొత్తం రూల్స్ అవన్నీ కూడా మీకు స్టార్టింగ్లో ఉంటాయి బుక్లో. సో అవి ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయి. అండ్ ఇక్కడ నేనైతే కర్డ్ రైస్ కలుపుతున్నాను. మనం ఎన్ని వీక్స్ అయినా మొక్కుకోవచ్చు కదా, అలా నేను 5 వీక్సే ఎప్పుడు మొక్కుకుంటాను. 5th వీక్లో కంపల్సరీగా ఇలాగా టెంపుల్ బయట ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాగా ఫుడ్ ఒకటి ప్యాక్ చేసి తీసుకెళ్తాను అనమాట. చాలాసార్లు వెజ్ పులావు, పులిహోర అవన్నీ తీసుకెళ్ళాను. కర్డ్ రైస్ తీసుకెళ్తున్నాను ఈసారి, ఇంకా పొమగ్రనేట్ అవి వేసి. అండ్ ఇవి 5 మెంబర్స్కి పంచిపెట్టాలి. నేను 5 వీక్స్ మొక్కుకున్నాను కాబట్టి 5 మెంబర్స్కి ఇవి పంచిపెట్టాలి. బుక్స్ కూడా 5 వీక్స్ బాబా పక్కనే ఉంటాయి. సో ఆ పూజని ఆ బుక్స్ దగ్గర పెట్టుకుని, బుక్స్ పూజ దగ్గర పెట్టుకునే ఉంటాం అనమాట. స్టార్టింగ్ వీక్ నుంచి పెట్టుకునే ఉంటాం. సో ఎవరైనా బుక్స్ ఇస్తున్నప్పుడు ఆ పూజ చేయాలేమో అని చాలామంది తీసుకోరు, బట్ తీసుకుంటే మంచిదే అనమాట. మీరు కంపల్సరీ పూజ చేయాలని ఏం లేదు బుక్స్ తీసుకున్నంత మాత్రాన, బట్ అన్ని వీక్స్ బాబా దగ్గర పూజతో పాటు ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఆ బుక్స్ తీసుకుంటే. మాకు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఇంకా టెంపుల్ దగ్గర మళ్ళీ ఎవరైనా ఉంటారో ఉండరో అని చెప్పి ఇంకా అపార్ట్మెంట్లోనే అందరికీ 5 మెంబర్స్కి ఇచ్చేసాను. అండ్ ఇంక ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ దగ్గరలోనే మాకు బాబా టెంపుల్ ఉంది, చాలా వీడియోస్లో చూపించాను కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్. సో ఇంకా అక్కడికే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా దర్శనం అయితే కరెక్ట్గా మేము వెళ్ళిన 5 మినిట్స్కి ఇంకా క్లోజ్ చేసేసారనమాట. సో ఇంకా అలా ఇంకా అన్నీ చేసి అన్నీ పంచిపెట్టి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా దర్శనం అయితే జరిగింది అని ఇంకా హ్యాపీ అయిందనమాట. అండ్ ఇక్కడ ఈరోజు టెంపుల్ దగ్గర అన్నప్రసాదం పెడుతున్నారు. సో దానివల్ల ఇంకొక్కరే ఉన్నారు ఇక్కడ, ఇంకొకరికే ఇచ్చేసి ఇంకా వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, ఎవరైనా ఉన్నారేమో చూద్దాము అని చెప్పి. టెంపుల్ దగ్గర లేరు కానీ అక్కడ పక్కన ఇంకొకరు కూర్చుని ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వచ్చా లేదా, మళ్ళీ ఏమైనా అనుకుంటారా, తీసుకుంటారా లేదా అని నేను అలా డౌట్ పడుతుంటే ఆయన వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు. చాలా చూస్తున్నామమ్మా ఇక్కడ ఫుడ్ ఎవరైనా పెడతారేమో చూద్దామని, ఎవరు రాలేదు, ఎవరు లేరు, కరెక్ట్ టైంకి వచ్చామని చాలా హ్యాపీ అయ్యారనమాట. ఓకే, మామూలుగా అసలు చాలా ఆకలిస్తుంది. అక్కడ ఏం గుడి దగ్గర కూడా ఏం లేవు అనుకుంటున్నాను. కరెక్ట్గా పెట్టావు బిడ్డ అంటున్నారు అనమాట. వాళ్ళ దగ్గర పెట్టకండి, ఇటు సైడ్ పెట్టండి. దానికి అలవాటే తింటది, అట్లా కాదు అలా. అరే బేబీస్ బేబీస్. ఓకే, సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. అండ్ యా బాగా జరిగింది ఈసారి. అండ్ కాకపోతే ఎక్కువ మంది లేరనమాట అక్కడ. సో ఫుడ్ తీసుకెళ్ళాం కానీ అంటే టెంపుల్ దగ్గర అన్నప్రసాదం పెడుతున్నారు, సో దానివల్ల. సో ఓకే, ఇంకా పక్కన పాపం వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇంకా చూద్దాము అని. సో వాళ్ళ పాపం ఆకలి, చాలా ఆకలి అన్నారు. చాలా చాలా అనిపించింది నిజంగా. అంటే చాలా ఆకలమ్మా, మంచి టైంకి వచ్చి పెట్టావు బిడ్డ అని అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. సో యా ఇప్పుడైతే నేను శారీ చేంజ్ చేసేసుకుంటాను ఫస్ట్. సో దాని తర్వాత వ్లాగ్ ఉంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఎండ్ చేసేస్తాను. ఓకేనా? సో ఎండ్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను, మీరు వ్లాగ్ చూస్తుండండి, తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో. మార్నింగ్ మళ్ళీ సపరేట్గా నా కోసం ఇది పప్పు టొమాటో అండ్ ఆలూ ఫ్రై చేసుకున్నా. సో ఇది చూపించలేదు కదా, అందుకే చూపిస్తున్నా. ఇది నా లంచ్ ప్లేట్. అప్పటికే 3 అయిపోయింది లంచ్ చేసేసరికి, అందుకే ఇంకా వ్లాగ్ ఏం పెద్ద షూట్ చేయలేదు. ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని, మనం కోరుకున్నవన్నీ బాబా తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. మీ కోరికలు కూడా బాబా తీరుస్తారు. సో మనస్ఫూర్తిగా నమ్మండి, కంపల్సరీ కోరికలు కూడా నెరవేరుతాయి. కొంచెం టైం పడతాయి కొన్ని, బట్ నెరవేరుతాయి. నా నమ్మకం అయితే అదే. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఇలా ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఓకేనా? బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.